ఈ డ్రెస్ కొనడానికి కన్నాను డబ్బులు అడుగుతాను. కన్నా, ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటానికి కొంచెం మనీ ఇవ్వవా? 10 రోజుల కిందటే కదా బట్టలు కొన్నాను. అయితే ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, ఒక్కొక్క డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటారు. మన దగ్గర కూడా ఉన్నాయి కదా, మీరు దాచుకుని డబ్బుల నుంచి తీయండి. అయినా ఇంత పిసినార్తనం పనికిరాదు. ఇడ్లీ కుక్కర్ సరిగా పనిచేయట్లేదు, కొత్తది కొనండి. అది ఇవ్వు, రిపేర్ చేయించుకొని వస్తాను. అంతేకాని కొత్తది మాత్రం కొనరే. ఎందుకండి రోజు రోజుకి ఎంత పిసినట్లే తయారవుతున్నావు? చీ, మిమ్మల్ని చూస్తేనే చిరాకేస్తుంది. చెప్పమ్మా. అమ్మ, నాన్నమ్మకి హెల్త్ ఏం బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసాం. అర్జెంట్ 30,000 కావాలి, అల్లుడు గారు నిరీక్షేమనువా? నేను అడిగితే 100 రూపాయలు ఇవ్వడు కానీ నీకు 30,000 ఇస్తాడు అనుకున్నావా? ఇక్కడ అంత సీన్ లేదమ్మా. అబ్బో, అయ్యగారు కోపం వచ్చినట్టుంది. అమ్ము, ఈ డబ్బులు మీ అమ్మ వాళ్ళకి పంపించు. చూడమ్ము, నాకు కూడా అందరిలాగా బ్రాండెడ్ బట్టలు షూస్ వేసుకుని తిరగాలనుకుంటాను. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. నాకు తెలిసాము ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని. కానీ ఆ టైంలో నా ఫ్యామిలీ ఎవరి ముందు ఇలా చేయి చాచకూడదని నేను డబ్బులు పొదుపు చేస్తున్నాను. కానీ మీ దృష్టిలో నేను పిస్తున్నారని అయ్యాను. నన్ను క్షమించండి, మీరు మా కోసం ఇంతలో ఆలోచిస్తున్నారని తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఒక మగాడు తన ఫ్యామిలీ కోసం తన లైఫ్ను మార్చుకుంటాడు తెలుసా.